స్వామివారికి ముందుగా క్షీరాదివాసాన్ని సమర్పణ చేసుకున్నాము. ఇప్పుడు నదీ జలాలు కృష్ణ, గోదావరి, నర్మదా, యమున, కావేరి, బాహుదా, భీమరది, తుంగభద్ర నదుల యొక్క తీర్థాన్ని స్వామివారికి ఇక్కడ మనందరం కూడా సమర్పణ చేస్తున్నాము. అదే విధముగా అక్కడ 2 అద్దాలు కట్టారు. ఎవరికైనా అర్థమైంది అద్దాలు ఏంటియో? ఛాయాస్నపనము అంటారు. అంటే ముందుగా స్వామివారిని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క గోపురానికి కూడా అభిషేకం చేయాలి. మరి అందరం పైకి ఎక్కలేం కదా, కాబట్టి ఆ యొక్క గోపురాన్ని అద్దంలో కనిపిస్తుంది మనకి. దాన్ని ఛాయాస్నపనము అంటారు. ఇక్కడ స్వామివారికి జలాదివాసము, క్షీరాదివాసం జరుగుతుంది. అదే విధముగా అక్కడ ధ్వజస్తంభానికి, అదే విధముగా విమాన గోపుర కలశాలకి చక్కగా ఛాయాస్నపనము అనేటువంటిది జరుగుతుంది. ముందు స్వాములు వచ్చి ఈ యొక్క స్నపనాన్ని చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఈ యొక్క నదీ జలాలను అదే విధముగా క్షీరాలను స్వామివారికి సమర్పణ చేయండి. జై బోల్ భవనాథి భగవాన్